హలో ఎవరు ఇప్పుడు ఈ వీడియోలో మనం వెర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్ గురించి ఇన్డెప్త్ నాలెడ్జ్ని గెయిన్ చేయబోతున్నాము. దీన్ని విశాఖపట్నానికి సంబంధించి ఎస్ఏపిఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎస్ఏపిఈ పోస్టులని ఎగ్జాంపుల్గా తీసుకొని దీని గురించి డీటెయిల్గా నేర్చుకుంటాము. ఫస్ట్ ఇక్కడ రిజర్వేషన్స్ ఏ విధంగా కేటాయించబడతాయి, వాటి యొక్క పర్సంటేజ్ చూస్తే ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్కి 15%. దీన్ని రీసెంట్గా ఇచ్చిన నోటిఫికేషన్లో 1% గ్రూప్ 1కి, 6.5% గ్రూప్ 2కి, 7.5% గ్రూప్ 3కి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ షెడ్యూల్ ట్రైబ్ 6%, బీసీలోని A to E వరకు 29%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% కేటాయించడం జరిగింది. ఇందులో ఈ 4 రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వెర్టికల్ రిజర్వేషన్స్ అని అంటాం. వీటన్నిటి టోటల్ చేస్తే 60% అవుతుంది. అలాగే రిమైనింగ్ 40% అనేది ఓపెన్ కేటగిరీలో ఉంటుంది. మరి ఇక్కడికి 100 అయిపోతే ఈ రిమైనింగ్ స్పోర్ట్స్ కోట కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, లేదా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ కానీ ఈ రిజర్వేషన్స్ని ఏ విధంగా అప్లై చేస్తారు? ఇవి హారిజాంటల్ అని చెప్తున్నారు. ఏవి? పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ, ఉమెన్ రిజర్వేషను, స్పోర్ట్స్, వీటన్నిటిని ఎక్స్ సర్వీస్ మ్యాన్, వీటన్నిటిని హారిజాంటల్ అని చెప్తున్నప్పుడు నోటిఫికేషన్లోని వీటికి ప్రత్యేకంగా కాలం ఎందుకు ఇవ్వడం జరుగుతుంది? ఇక్కడ చూస్తే స్పోర్ట్స్కి 4 పోస్టులు, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2 పోస్టులు కేటాయించడం జరిగింది. ఇలాగా హారిజాంటల్ అని చెప్తున్నప్పుడు కాలమ్స్ ఎందుకు వేరుగా అంటే వెర్టికల్గా ఇవ్వడం జరుగుతుంది? ఒకవేళ వాటిని ఇంప్లిమెంట్ చేస్తే ఇందులో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు? ఇలాంటి సందేహాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లారిఫై చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ మనకి విశాఖపట్నంలో హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించి ఎస్ఏపిఈకి సంబంధించి స్పోర్ట్స్ వాళ్ళకి 4 పోస్టులు అంటే 4 పోస్టులు కేటాయించడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి 2 పోస్టులు కేటాయించడం జరిగింది. ఉమెన్కి అన్నీ కలిపి 46 పోస్టులు కేటాయించడం జరిగింది. అయితే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ 4% ఏదైతే ఉందో మనకి జీవో ఆధారంగా, జీవోఎంఎస్ నెంబర్ 77, జీవోఎంఎస్ నెంబర్ 36 ఆధారంగా ఆ 4% కేటాయిస్తే ఎస్ఏపిఈకి సంబంధించి 4 పోస్టులు రావాల్సింది. కానీ ఎస్ఏపిఈ అనేది ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించింది కాబట్టి ఈ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అనేది ఇందులో అప్లికేబుల్ కాదు. మిగతా 3 హారిజాంటల్ రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఏంటంటే ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్, ఈ 3 కూడా హారిజాంటల్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మనకి ఆ వెర్బల్గా అంటే ఈ ఇచ్చిన పదాల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ ఇవి వెర్టికల్ అయినప్పుడు హారిజాంటల్ అనేవి ఉమెన్, తర్వాత స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇవి ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ వెర్టికల్గా ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిలోనే ఈ రిజర్వేషన్స్ అనేవి హారిజాంటల్ రిజర్వేషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు వాటి పర్సంటేజ్ చూస్తే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీకి 4%, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2%, స్పోర్ట్స్ పర్సన్ 3%, ఉమెన్కి సంబంధించి 1/3 లేదా 33.33% ఇది మనకి ఆల్రెడీ తెలిసిందే. మోస్ట్లీ చాలామందికి ఈ 33.33% ఇంప్లిమెంటేషను ఒక అవగాహన ఉంది, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారన్నది. కానీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, స్పోర్ట్స్ పర్సన్స్, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏ క్యాస్ట్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు దాన్నే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. ఇందులో మీకు
చెప్పవలసిన విషయం ఏంటంటే ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అనేది ఎక్స్క్లూడ్ చేయడం జరుగుతుందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఎందువల్లంటే ఇది ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించింది కాబట్టి ఈ జాబ్కి వాళ్ళు అనర్హులు. కానీ మిగతా 3 అంటే ఉమెన్, స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్ మెన్ రిజర్వేషన్స్ అనేవి దీనికి అప్లికేబుల్ అవుతాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ 7 మెంబర్స్ ఉన్నారు, కానీ మనకి కోటాలో చూపించింది 4 పోస్టులు మాత్రమే చూపించడం జరిగింది. అటువంటి సందర్భంలో ఎంతమందికి ఈ స్పోర్ట్స్ పర్సన్ కోటాలోని పోస్టులు ఇవ్వడం జరుగుతుంది, ఒకవేళ ఇస్తే ఏ క్యాస్ట్లో ఇస్తారు అని చూస్తే ఫస్ట్ ఇందులో ఈ 7 మెంబర్స్లోని టాప్ 4 మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఈ టాప్ 4లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అలా సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ కేటగిరీలోని హారిజాంటల్గా పోస్టులు ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కేటగిరీలో, ఎస్టీ కేటగిరీలో, బీసీ కేటగిరీలో హారిజాంటల్గా ఉండవలసిన పోస్టులు ఉన్నట్లయితే వాళ్ళని అందులో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అది హారిజాంటల్గా మాత్రమే, వెర్టికల్గా కాదు. అంటే ఇప్పుడు ఎస్సీ క్యాండిడేట్, ఎస్సీ స్పోర్ట్స్ పర్సన్ ఉంటే ఎస్సీ కేటగిరీలో మాత్రమే, ఎస్సీ కేటగిరీలో ఇంకా రీసెంట్గా కేటగిరైజ్ చేసిన వాళ్ళు దేనికి సంబంధించి అయితే అందులో మాత్రమే వాళ్ళు తగిన పోస్టులు ఉంటేనే వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎస్టీ, బీసీ ఈ విధంగా. ఇప్పుడు చూస్తే స్టెప్ బై స్టెప్ చూస్తే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్లో ఫిజికల్ ఎడ్యుకేషన్కి 139 పోస్టులు ఉంటే అందులో 4 పోస్టులు స్పోర్ట్స్ పర్సన్స్కి అలాట్ చేయడం జరిగింది. ఇదంతా ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇందులో 7 స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నట్టుగా భావిస్తే 2 ఓసీ నుండి, 1 ఎస్సీ గ్రూప్ 3 నుండి, మరొకరు ఎస్టీ నుండి, బీసీబీ నుండి 1, ఈడబ్ల్యూఎస్ నుండి 1, బీసీడీ నుండి 1 ఉన్నారని భావిస్తే అందులో వాళ్ళ యొక్క మెరిట్ ఆధారంగా ర్యాంకులు కేటాయించడం జరుగుతుంది. కేటాయించినప్పుడు టాప్ 4లో ఉన్న వాళ్ళని పిక్ చేస్తారు. టాప్ 4లో ఉన్న వాళ్ళని పిక్ చేసిన తర్వాత వాళ్ళ కేటగిరీలో ఆల్రెడీ ఉండవలసిన పోస్టులు ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1లో అతను సెలెక్ట్ చేస్తారు, అంటే ఓసీలో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు ర్యాంక్ 1 వాళ్ళని. అలాగే ఎస్సీలో గ్రూప్ 3 వాళ్ళని సెకండ్ ర్యాంక్ ఉన్నందువలన అతన్ని సెలెక్ట్ చేస్తారు. అలాగే బీసీబీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరినీ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఈ 4th ర్యాంక్ అయిపోయిన తర్వాత 5th ర్యాంక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ స్పోర్ట్స్ కోట కంప్లీట్ అయిపోవడం వల్ల వాళ్ళ కేటగిరీలో, అంటే షెడ్యూల్ ట్రైబ్ కేటగిరీలో జనరల్గా వాళ్ళు ఎలా అయితే కంప్లీట్ చేస్తారో, కంప్లీట్ చేయడం అంటే ఇక్కడ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ లేనప్పుడు ఏ విధంగా కంప్లీట్ చేస్తారో ఆ విధంగా వాళ్ళు కంప్లీట్ చేసి జాబ్ పొందాల్సి ఉంది. ఒకవేళ ఆ విధంగా కూడా వాళ్ళకి సఫిషియంట్ ర్యాంక్ కానీ మార్కులు కానీ రానట్లయితే వాళ్ళని ఆ లిస్టులో నుండి పూర్తిగా తొలగించడం జరుగుతుంది. నెక్స్ట్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఎస్ఏపిఈకి సంబంధించి విశాఖపట్నంలో గ్రూప్ 1 ఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి 2 పోస్టులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలా 2 పోస్టులు అందుబాటులో ఉన్నప్పుడు ఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి స్పోర్ట్స్ పర్సన్ ఉంటే ఆ స్పోర్ట్స్ కోటాని ఇంప్లిమెంట్ చేస్తారా అనేది చూద్దాం. ఇందులో ఫస్ట్ టోటల్ పోస్టులు అనేవి 2 పోస్టులు మాత్రం అందుబాటులో ఉన్నాయి గ్రూప్ 1లోని. యాక్చువల్గా స్పోర్ట్స్ కోటా హారిజాంటల్గా 3% ఇంప్లిమెంట్ చేయాలి. ఆ విధంగా చూస్తే 0 పోస్టులు అలాట్ అవుతున్నాయి. మరి మినిమం నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉండాలి, ఏదైనా కేటగిరీలో మినిమం నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉండాలి ఈ స్పోర్ట్స్ కోటాని ఇంప్లిమెంట్ చేయాలంటే చూస్తే, ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో 3% ఇంప్లిమెంట్ చేయాలంటే ఏదైనా ఈ వెర్టికల్ రిజర్వేషన్లో, అంటే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ,
బీసీ కానీ ఈడబ్ల్యూఎస్లో కానీ మినిమం 34 పోస్టులు అక్కడ ఉండాలి. అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ ఇంప్లిమెంట్ చేయాలంటే మినిమం 25 పోస్టులు ఉండాలి. ఎక్స్ సర్వీస్ మెన్ 2% అంటే 50 పోస్టులు అంటే 50 పోస్టులు ఉండాలి. ఉమెన్ రిజర్వేషన్ 33.33% ఇంప్లిమెంట్ చేయాలంటే 3 పోస్టులు ఉంటే సరిపోతుంది. ఈ మినిమం 3 పోస్టులు కానీ లేకపోతే ఈ ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ గ్రూప్ 1లో ఎస్సీ గ్రూప్ 1లో ఏదైతే ఉందో అక్కడ 2 పోస్టులు ఉన్నందువలన ఆ 2 పోస్టుల్లోని రెండులోని ఒకటి ఓపెన్ మరొకటి లోకల్ 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఓపెన్ అంటే ఏ విధంగా అంటే వేరే జిల్లా వాళ్ళు కూడా కంపీట్ చేసే ఓపెన్ ఇది. లోకల్ అంటే ఆ జిల్లా మొత్తానికి సంబంధించింది. అంతే తప్ప ఈ రెండింటిలో ఉమెన్కి సంబంధించి పోస్టులు అలాట్ చేయలేదు. ఎందువల్లంటే ఆ ఉండవలసిన పోస్టుల సంఖ్య లేనందున అక్కడ జస్ట్ ఆ 2 కూడా జనరల్గానే ఆ రిజర్వేషన్ ఫాలో అవుతారు తప్ప ఈ ఉమెన్ రిజర్వేషన్ అనేది ఫాలో కావడం జరగదు. ఇది ఈ స్పోర్ట్స్ పర్సన్ ఈ రిమైనింగ్ హారిజాంటల్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫాలో అయ్యే మెథడ్. ఇక ఈ డిఎస్సికి ముందు కేటగిరైజ్ చేసిన ఈ ఎస్సీ కేటగిరైజేషన్ సంబంధించి ఒక చిన్న కాంప్లికేషన్ రావడం వల్ల ఈ డిఎస్సి నుండి మనకి 200 పాయింట్స్ రోస్టర్ సైకిల్ని తీసుకోవడం జరుగుతుంది. 200 పాయింట్స్ రోస్టర్ సైకిల్ని తీసుకోవడం జరుగుతుంది. ఏంటా కాంప్లికేషన్ అంటే ఇక్కడ వితిన్ 15%లో ఎస్సీకి వితిన్ 15%లో గ్రూప్ 1 వాళ్ళకి 1%, గ్రూప్ 2 వాళ్ళకి 6.5%, గ్రూప్ 3 వాళ్ళకి 7.5%, టోటల్ 15% కేటాయించడం జరిగింది. అయితే 6.5%, 7.5% అనే దగ్గర కాంప్లికేషన్ రావడం వల్ల ఈ 200 సైకిల్ని తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఈ 6.5 అనే చోట ఓవరాల్గా 200 సైకిల్లో 13 పోస్టులు అంటే 13 పోస్టులు ఉంటే సరిపోతుంది. అలాగే గ్రూప్ 3కి 7.5 అంటే 200 సైకిల్లో 15 పోస్టులు ఉండేలా చూడడం జరుగుతుంది. ఏ విధంగా ఇప్పుడు వాళ్ళకి రోస్టర్ పాయింట్స్ కేటాయించారో చూద్దాం. ఇక్కడ 1 to 100 పాయింట్ రోస్టర్ సైకిల్లో అంటే 2 సైకిల్స్ డివైడ్ చేయడం జరిగింది. 1 to 100 రోస్టర్ సైకిల్లో గ్రూప్ 1 వాళ్ళకి 2వ రోస్టర్ పాయింట్ కేటాయించడం జరిగింది, 1 పోస్టు. అలాగే గ్రూప్ 2 వాళ్ళకి 6 రోస్టర్ పాయింట్లు కేటాయించడం జరిగింది. 6 రోస్టర్ పాయింట్లు కేటాయిస్తున్నారంటే 0.5 అనేది వాళ్ళకి ఇక్కడ తగ్గించడం జరిగింది. అంటే సెకండ్ సైకిల్లో వీళ్ళకి ఇక్కడ ఫస్ట్ సైకిల్లో 6 ఇచ్చినందున సెకండ్ సైకిల్లో వాళ్ళకి 7 పోస్టులు కేటాయించి టోటల్ 13 అయ్యేలా చూడాలి. అందుకోసం ఇక్కడ ఒకటి 0.5 మైనస్ చేసి ఆ 0.5ని గ్రూప్ 3 వాళ్ళకి 97 అనే రోస్టర్ పాయింట్ని కేటాయించడం జరిగింది. ఈ 97 అనే రోస్టర్ పాయింట్ని కేటాయించడం వల్ల గ్రూప్ 3 వాళ్ళకి ఫస్ట్ సైకిల్లో 8 పోస్టులు వచ్చాయి. 8 పోస్టులు ఓవరాల్గా వాళ్ళకి 7.5 అంటే 15 పోస్టులు రావాలి. వాళ్ళకి ఫస్ట్ సైకిల్లో 0.5 ప్లస్ చేశారు గ్రూప్ 3 వాళ్ళకి, అంటే సెకండ్ సైకిల్లో వాళ్ళని 0.5 మైనస్ చేస్తారు. ఓవరాల్గా 7.5 15 అవుతుంది. అంటే ఇక్కడ 8 ఉంటే సెకండ్ సైకిల్లో ఆ 97 అనే ఈ రోస్టర్ పాయింట్ని తొలగించి దాన్ని గ్రూప్ 2 వాళ్ళకి కేటాయించడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే గ్రూప్ 2 వాళ్ళకి ఇక్కడ 6, సెకండ్ సైకిల్లో 7, ఓవరాల్గా 13 అవుతున్నాయి. అంటే రిజర్వేషను పూర్తిగా 6.5 అనే దాన్ని జస్టిఫై చేయడం జరిగింది. అలాగే గ్రూప్ 3 వాళ్ళకి 7.5 15 అయ్యేలాగా ఫస్ట్ 8, సెకండ్ 7, ఓవరాల్గా 15 రోస్టర్ పాయింట్స్ కేటాయించడం జరిగింది. ఈ విధంగా ఈ డెసిమల్స్ 0.5 అంటే 6.5 ఈ డెసిమల్స్ రావడం వల్ల ఈ డిఎస్సికి
200 సైకిల్ని ఫాలో కావడం జరుగుతుంది. అయితే ఈ 200 సైకిల్ వల్ల గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళు మాత్రమే ఈ కాంప్లికేషన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ప్రీవియస్గా ఏదైతే రోస్టర్ సిస్టమ్ ఉంటుందో అదే రోస్టర్ సిస్టమ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక ఇందులో నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేనట్లయితే ఆ సందర్భంలో ఏం చేస్తారంటే ఫస్ట్ నోటిఫికేషన్లో లేనప్పుడు దాన్ని సెకండ్ నోటిఫికేషన్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు తప్ప ఎవరికి ఆ పోస్టులు అనేది కేటాయించడం జరగదు. ఈవెన్ సెకండ్ నోటిఫికేషన్లో కూడా అవి ఫిల్ కాకపోతే అవి అదే గ్రూప్లో ఉన్న గ్రూప్ 2కి, ఒకవేళ గ్రూప్ 1 లేనట్లయితే గ్రూప్ 2కి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 2 వాళ్ళకి కూడా అదే ఫార్ములాని, అంటే స్టార్టింగ్ 2 నోటిఫికేషన్లో ఆ పోస్టులకి అందుబాటులో క్యాండిడేట్లు లేకపోతే ఆ ఎస్సీలోనే గ్రూప్ 2కి, గ్రూప్ 1 క్యాండిడేట్ లేకపోతే గ్రూప్ 2కి కేటాయిస్తారు. అలాగే గ్రూప్ 2 కూడా కంటిన్యూస్గా, అంటే ఈ ఒకదాని సబ్సిక్వెంట్ ఇయర్స్లోని సబ్సిక్వెంట్ నోటిఫికేషన్స్లోని అందులో కూడా క్యాండిడేట్స్ లేకపోతే గ్రూప్ 3కి, ఈ విధంగా సో ఆన్ సో ఫోర్త్ అనే సిస్టమ్ని ఫాలో కావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేవి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 ప్రకారం ఫాలో కావడం జరుగుతుంది. ఈ విధంగా ఫాలో అయ్యేటప్పుడు ప్రీవియస్ నోటిఫికేషన్లోని రోస్టర్ పాయింట్ ఎక్కడైతే ఆగిందో, ఫర్ ఎగ్జాంపుల్ 27 దగ్గర ఈ ప్రీవియస్ నోటిఫికేషన్లో రోస్టర్ ఆగిందంటే దాని తర్వాత మాత్రమే, అంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో ఆ రోస్టర్ అనేది రెజ్యూమ్ అవుతుంది కానీ మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ అవ్వదు, 1 నుండి స్టార్ట్ అవ్వదు. ఆ విధంగా ఈ రోస్టర్ సిస్టమ్ అనేది ఫాలో కావడం జరుగుతుంది. ఇలాగా ఎస్సీకే కాకుండా, అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్కే కాకుండా రిమైనింగ్ అన్ని కేటగిరీస్లోని ఇలాగ రెజ్యూమ్ చేయడం అనేది ఉంటుంది తప్ప రీస్టార్ట్ అనేది ఉండదు. ఈ విధంగా మనం ఈ వీడియోలో వెర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ ఏ విధంగా ఏ కేటగిరీలో ఇంప్లిమెంట్ చేస్తారన్నది చూసాం. ఓకే, థ్యాంక్ యూ.